कल को अगर आप नहीं रहे तो बच्चों के स्कूल की फीस, घर का खर्चा कौन भरेगा? अरे अब तो करवा लो टर्म लाइफ इंश्योरेंस. स्टैंडर्ड टर्म्स एंड कंडीशंस अप्लाई. ఇలాంటి యాడ్స్ మీరు డైలీ చూస్తూ ఉంటారు కదా. సో హిడెన్ కండిషన్స్తో, మిస్లీడింగ్తో, మిస్ సెల్లింగ్స్తో చేసే ట్రాప్స్ నుంచి అయితే మీకు మీరు సెక్యూర్ అవ్వడానికే ఈ వీడియో అండి. సో బీ అవేర్ ఆఫ్ దీస్ హిడెన్ కండిషన్స్. డోంట్ ఫాల్ ఇన్ ద ట్రాప్ ఆఫ్ మిస్ సెల్లింగ్ ఆఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్. ఈ వీడియోలో ఇండియాలోని టాప్ మోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ని కంపేర్ చేద్దాం. సో దాంట్లో కొన్ని పారామీటర్స్ తీసుకొని ది టాప్లో ఉన్న బెస్ట్ కంపెనీస్ని సెలెక్ట్ చేసుకుందాం ఫర్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, అనుకోకుండా ఎవరికైనా కుటుంబం ఆధారపడిన వ్యక్తికి ఏదైనా జరిగితే తన తదనంతరం వచ్చే క్లెయిమ్ మనీ పైన కుటుంబం మొత్తం ఆధారపడి ఉంటుంది. సో మీరు కనుక తొందరపాటు వల్ల, లేదైనా ఎవరి బలవంతం వల్లనో, మిస్గైడెన్స్ వల్లనో తప్పుడు కంపెనీని కానీ, తప్పుడు పాలసీని కానీ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీ తర్వాత కుటుంబం మొత్తం సఫర్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుందండి. సో టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ వీడియో స్పాన్సర్ వీడియో అయితే కాదు, అందుకే ఏ ఒక్క కంపెనీని నేను రెఫర్ చేయట్లేదు. టాప్ ర్యాంకింగ్లో వచ్చే మన పారామీటర్స్ క్యాలిక్యులేషన్స్లో టాప్ ర్యాంకింగ్లో వచ్చే కంపెనీస్ని 2-3 కంపెనీస్ని మీకు వీడియో ఎండింగ్లో రెఫర్ చేస్తాను. దాంట్లో నుంచి ది బెస్ట్ కంపెనీని మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో కంప్లీట్గా 5 పారామీటర్స్ని అయితే ఈ వీడియోలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. వాటి యొక్క వాల్యుయేషన్స్ విత్ వాటి యొక్క ఇంపార్టెన్స్ని కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఒక జీవితం విలువ. సో దాని విలువ తెలియకుండా ఎంతోమంది యూట్యూబ్లో స్పాన్సర్షిప్ వీడియోల కోసం, కొన్ని కంపెనీస్ని రెఫర్ చేయడం కోసం ఇష్టానుసారంగా యాడ్స్ చేస్తూ ఉన్నారు. సో ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్ టు సెలెక్ట్ యువర్ సెల్ఫ్, యువర్ ఓన్ పాలసీ. బిఫోర్ బయ్యింగ్ ద పాలసీ జస్ట్ వాచ్ దిస్ వీడియో అండ్ దీంట్లో చూపించిన పారామీటర్స్ క్యాలిక్యులేషన్స్ని మీరు వీడియో అనంతరం IRDA వెబ్సైట్కి వెళ్ళి కూడా రీకన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 5 పారామీటర్స్తో మన క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేద్దాం. 5 పారామీటర్స్ వచ్చేసి ఫస్ట్ వన్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, సెకండ్ వన్ అమౌంట్ సెటిల్మెంట్ రేషియో, థర్డ్ వన్ అసెట్ అండర్ మేనేజ్మెంట్, ఫోర్త్ వన్ సాల్వెన్సీ రేషియో, ఫిఫ్త్ వన్ క్లెయిమ్ కంప్లైంట్ రేషియో. సో వీటి సహాయంతో ఇండియాలోని బెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ని అయితే మనం ట్రాక్ చేద్దాం. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో యొక్క సింపుల్ మీనింగ్ ఏంటంటే, ఫార్ములా చూసుకున్నట్టయితే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు టోటల్ క్లెయిమ్స్ బై డివైడెడ్ బై సెటిల్డ్ క్లెయిమ్స్ మల్టిప్లై బై 100. అదే క్లియర్గా చెప్పాలంటే ఆ పర్టికులర్ ఇయర్లో 100 క్లెయిమ్స్ రేజ్ అయ్యాయి అనుకోండి, దాంట్లో నుంచి 98 క్లెయిమ్స్ సెటిల్ చేసింది ఆ కంపెనీ. సో ద క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో CSR ఈజ్ ఈక్వల్ టు 98%. సో మరి 98 క్లెయిమ్స్ని సెటిల్ చేసింది, 2 క్లెయిమ్స్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఈ కంపెనీ చాలా మంచి కంపెనీ. సో ఇదే కంపెనీలో మనం కూడా పాలసీ తీసుకుంటే మన క్లెయిమ్ కూడా ఈజీగా సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటే మీరు పొరపడ్డట్టే. ఎందుకంటే మీరు ఏ వెబ్సైట్కి వెళ్ళి చూసినా అన్నింటికంటే ముందుగా మనకు కనిపించే పర్సంటేజ్ ఏదైనా ఉంది అంటే కనుక CSR అండి, క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోనే కనిపిస్తుంది. సో దీన్ని బెటర్గా ఉంచుకోవడం కోసం తెలివిగా కొన్ని కంపెనీస్ హయ్యెస్ట్ అమౌంట్ ఉన్న క్లెయిమ్స్ని పక్కన పెట్టేసి లోయెస్ట్ ఉన్న క్లెయిమ్స్ని ఈజీగా సెటిల్ చేస్తూ ఉన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ సినారియో 100 క్లెయిమ్స్లో 98 క్లెయిమ్స్ సెటిల్ అయ్యాయి, 2 క్లెయిమ్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. 100 క్లెయిమ్స్ యొక్క వర్త్ వచ్చేసి 100 crores అనుకుందాం. సో 2 క్లెయిమ్స్లో ఈచ్ వన్ 5 crores క్లెయిమ్స్ని పెండింగ్లో పెట్టేసి 98 క్లెయిమ్స్ యొక్క వర్త్ వచ్చేసి 90 crores అండి. 90 crores అమౌంట్ని కంపెనీ సెటిల్ చేసింది. సో వాట్ విల్ బి ద పర్సంటేజ్ రేషియో? ఇట్ విల్ బి 90%, రైట్? ఎందుకంటే 10 crores పెండింగ్లో ఉంది. సో అమౌంట్ పర్సంటేజ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు క్లెయిమ్ సెటిల్ రేషియో. అందుకే మనకి క్లెయిమ్ సెటిల్ రేషియోతో పాటుగా అమౌంట్ సెటిల్ రేషియో కూడా ఇంపార్టెంట్ అన్నమాట. థర్డ్ పారామీటర్ వచ్చేసి AUM, అసెట్ అండర్ మేనేజ్మెంట్. అసెట్ అండర్ మేనేజ్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఇన్సూరెన్స్ కంపెనీస్. వై? బికాస్ ఏదైనా క్రైసిస్ వచ్చిందనుకోండి, తుఫాన్ లాంటి క్రైసిస్ వచ్చింది, ఏదైనా భూకంపం వచ్చింది, సో ఇటువంటి టైమ్స్లో హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ లైవ్స్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయి ఉంటాయో అటువంటి సిచ్యువేషన్స్లో ఆ కంపెనీ దగ్గర ఫండ్ అనేది లేనట్టయితే ఇట్ కెనాట్ గివ్ ద క్లెయిమ్స్ క్లియర్లీ అనమాట. సో అందుకే అసెట్ అండర్ మేనేజ్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఏ కంపెనీ యొక్క అసెట్ అండర్ మేనేజ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుందో ఆ కంపెనీని క్యాపబిలిటీ అనేది ఎక్కువగా ఉన్న కంపెనీగా మనం చూసుకోవచ్చు. బట్ ఇఫ్ యూ సెర్చ్ ఇన్ ద మార్కెట్ యూ విల్ ఫైండ్ మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ కంపెనీస్ విత్ highest AUM.
So do you believe in that? Honestly, I can, because their performance will not match to the private companies. So we will only tally with the private companies, or we will ignore this factor అన్నమాట. ఫోర్త్ పారామీటర్ వచ్చేసి సాల్వెన్సీ రేషియో అండి. అకార్డింగ్ టు ఐఆర్డిఏ ఈ సాల్వెన్సీ రేషియో అనేది 150% కంటే ఎబోవ్ ఉండాలి ఏ కంపెనీకైనా. ఆ సాల్వెన్సీ రేషియో అనేది ఏంటి అంటే కనుక ఇట్ విల్ షో ద డిఫరెన్స్ బిట్వీన్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ ద కంపెనీ. సో ఏ కంపెనీ యొక్క అసెట్స్ అనేవి ఎక్కువగా ఉన్నట్టయితే ఆ కంపెనీ ఏదైనా ఇంటర్నల్గా ఇష్యూస్ వచ్చినప్పుడు, కంపెనీలో ఏదైనా కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్, ప్రాబ్లమ్స్ ఏదైనా ఎదుర్కొన్నప్పుడు ఈ కంపెనీ యొక్క పాలసీస్ని వేరొక కంపెనీకి బదలాయింపు చేసేటప్పుడు దే విల్ ట్రాన్స్ఫర్ దేర్ అసెట్స్ ఆల్సో అలాంగ్ విత్ ద పాలసీస్ అనమాట. సో పాలసీ హోల్డర్స్ యొక్క సెక్యూరిటీ కోసం ఐఆర్డిఏ నిర్ణయించిన నిర్ణయం అనమాట 150%. వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ద పాలసీ హోల్డర్స్? పాలసీస్ అనేది వన్ టైం కొని వన్ టైం యూజ్ చేసే ఐటెం కాదు, అండ్ ఇగ్నోర్ చేసే ఐటెం అసలే కాదు. ఇట్ విల్ బీ ఏ లాంగ్ టర్మ్ జర్నీ, లైక్ 30 years 40 years జర్నీ. కాబట్టి ఈ 30-40 yearsలో అనుకోకుండా ఏదైనా ఇష్యూ వచ్చి ఏదైనా కంపెనీ క్లోజ్ అవ్వాలనుకున్నా కూడా they should have the percentage of solvency ratio more than 150%, so they can easily transfer their policies along with the assets to another company అన్నమాట. సో దట్స్ వై ఐఆర్డిఏ మాత్రం స్ట్రిక్ట్లీ మానిటరింగ్ దిస్ సాల్వెన్సీ రేషియో ఫర్ ఈచ్ కంపెనీ. సో ఇది ఎంత ఎక్కువగా ఉంటే అంత బెస్ట్ అనమాట. 200-250% ఉన్న కంపెనీస్ కూడా ఉంటాయి. సో యూ కెన్ గో విత్ ద హైయెస్ట్ సాల్వెన్సీ రేషియో కంపెనీ. ఫిఫ్త్ పారామీటర్ వచ్చేసి క్లైమ్స్ కంప్లైంట్ రేషియో. క్లైమ్స్ కంప్లైంట్ రేషియో ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అకార్డింగ్ టు మీ. ఎందుకంటే క్లైమ్స్ యొక్క సాల్వెన్సీ, సెటిల్మెంట్, అమౌంట్ సెటిల్మెంట్ అన్నింటిలో బెటర్ ఉన్నప్పటికీ రిజెక్ట్ అయిన క్లైమ్స్ ఏవైతే ఉన్నాయో, యాక్చువల్లీ రిజెక్ట్ కాదండి, రిజెక్ట్ అయిన క్లైమ్స్ అనేవి టెంపరీ అనుకోవచ్చు. రిప్యూడియేట్ అయిన క్లైమ్స్ ఉంటాయి. సో రిప్యూడియేట్ మీన్స్ కంపెనీ క్లైమ్స్ని మనం సబ్మిట్ చేసిన తర్వాత, ప్రాసెస్ చేసిన తర్వాత కంపెనీ డిసైడెడ్ దట్ దీస్ పాలసీ ఈజ్ అన్పేయబుల్ పాలసీ. ఏదైనా మిస్గైడెన్స్ కావచ్చు, మిస్ డాక్యుమెంటేషన్ కావచ్చు, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్కి ఏదైనా ఇష్యూ ఉంది, హైపర్ టెన్షన్ లాంటి ఇష్యూ ఉంది బిఫోర్ టేకింగ్ హిస్ పాలసీ, అండ్ హీ మెన్షన్డ్ ఇన్ ద పాలసీ తనకి స్మోకింగ్ హ్యాబిట్ లేదు, ఆల్కహాల్ హ్యాబిట్ లేదు, హైపర్ టెన్షన్ లేదు అని మెన్షన్ చేయడం జరిగింది. అండ్ సడన్లీ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ద డెత్ విల్ హ్యాపెన్స్, అండ్ ఆ డెత్లో వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో హైపర్ టెన్షన్ వల్ల ఈ స్ట్రోక్ వచ్చింది, దానివల్లే డెత్ జరిగింది, అండ్ హీ ఈజ్ యూజింగ్ ద మెడిసిన్ ఫ్రమ్ లాంగ్ ఇయర్స్ అని చెప్పేసి ఏదైనా రిజల్ట్ వచ్చింది అనుకోండి, కంపెనీ దే విల్ నాట్ థింక్ ట్వైస్, దే విల్ రిజెక్ట్ ద పాలసీ. ఏ కంపెనీ అయినా సరే పాలసీని రిజెక్ట్ చేసింది అంటే కనుక రిజెక్ట్ ఈజ్ ఎ టెంపరీ ఇష్యూ, అంటే ప్రాసెస్ అనేది ఇంకా స్టార్ట్ చేయలేదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా మిస్ హ్యాపెనింగ్ అయిపోయింది ఒక పర్సన్కి, వాళ్ళ ఫ్యామిలీ దగ్గర సరైన డాక్యుమెంట్స్ లేవు, డెత్ సర్టిఫికేట్ రాలేదు, లేదంటే పాలసీకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ లేదు. సో వెన్ దే ఆర్ గోయింగ్ టు అప్లై ఇన్ ఆన్లైన్ ఫర్ క్లైమ్, దెర్ ఈజ్ ఏ గైడ్ లైన్స్ అండ్ దే షుడ్ సబ్మిట్ ద ప్రాపర్ డాక్యుమెంట్స్, దెన్ ఓన్లీ దే కెన్ గో ఫర్దర్ ఆన్ దట్ ప్రాసెస్ అనమాట. సో అట్లాంటప్పుడు ఇట్ విల్ బి ఆన్ హోల్డ్ ఆర్ రిజెక్టెడ్. ఓకే, సో ఇట్ ఈస్ ఎ టెంపరీ ఇష్యూ, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు సాల్వ్ ద ఇష్యూ, బట్ యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్. అదే రెప్యూడియేషన్ అని కనుక వచ్చిందంటే కనుక దిస్ ఈస్ ద సెకండ్ థింగ్ విచ్ ఈస్ ద ఫైనల్ వర్డిక్ట్ ఫ్రమ్ ద కంపెనీ. ఏమంటుంది అంటే కనుక ఈ పాలసీ అనేది ఇతనికి సరైనది కాదు, అన్పేయబుల్ అని చెప్పేసి. ఇందులో 2-3 సినారియోస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, 1, తనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, హైపర్ టెన్షన్ ఉంది పాలసీ తీసుకోవడానికంటే ముందే, బట్ అన్ఫార్చునేట్లీ అసలు తనకి తెలియదు. పాలసీ తీసుకున్నప్పుడు తను దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది నో అని చెప్పేసి. సో ఆ తర్వాత 10 yearsకో 15 yearsకో సడన్లీ అన్ఫార్చునేట్లీ మిస్ హ్యాపెండ్, అండ్ ఇన్ ద డెత్ రిపోర్ట్ దే క్లియర్లీ మెన్షన్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఇతను హైపర్ టెన్షన్కి సంబంధించిన మెడిసిన్ వాడుతూ ఉన్నాడు, ఇప్పుడు వచ్చిన స్ట్రోక్ కూడా రీజన్ ఇదే అని చెప్పేసి. సో అప్పుడు కంపెనీ క్లియర్లీ రెప్యూడియేట్ ద పాలసీ, ద క్లైమ్. వై? బికాస్ హీ హైడ్ ద ఇష్యూస్ అని చెప్పేసి.
సో ఒకవేళ అతను తెలిసి హైడ్ చేసినట్టయితే హీ కెనాట్ హిస్ ఫ్యామిలీ కెనాట్ టేక్ ఎనీ మనీ ఫ్రమ్ కంపెనీ ఆల్సో. బట్ తెలియకుండా జరిగినట్టయితే దేర్ ఫ్యామిలీ కెన్ ఫైల్ ఎ కేస్ అగేనిస్ట్ ద ఇన్సూరెన్స్ కంపెనీ అండ్ it will take time. Many issues many cases will be favorable for the company only, ఎందుకంటే వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వీ కెనాట్ బేర్ ఇట్ ఆన్ దీస్ అండి. మీరు ఏ అడ్వర్టైజ్మెంట్ చూసినా ఇన్సూరెన్స్ పాలసీస్లో ఎండోమెంట్ కానీ యూలిప్ కానీ గ్యారంటీడ్ రిటర్న్స్ పాలసీస్ అని వచ్చినప్పుడు 8% 9% రిటర్న్స్ ఇస్తుంది విత్ ఇన్సూరెన్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి ఏ పాలసీస్ వస్తాయో ఆ అడ్వర్టైజ్మెంట్ పైన స్పెషల్ క్యారెక్టర్స్ వచ్చినట్టయితే డోంట్ ఇగ్నోర్ దట్. I will show you something here. One more beautiful example andi, ICICI Prudential. So I am not blaming them, but how attractive are the plans and how blindly people are falling in the trap. I am completely against the mis-selling of the policies andi. Insurance policies lo mana India lo jarugutuna mis-sellings anevi it's like a big scandal, big scam. సో ఐఎమ్ కంప్లీట్లీ అగేనిస్ట్ ఫర్ దట్. అందుకే ఈ ఎగ్జాంపుల్స్ని అయితే మీకు చూపిస్తూ ఉన్నాను. స్టార్ పాలసీ బెనిఫిట్స్ యూ మస్ట్ నో అని చెప్పేసి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వారు ఇచ్చిన గ్యారంటీడ్ క్యాష్ బెనిఫిట్ ప్లాన్ అండి. వాట్ ఈస్ ద గ్యారంటీడ్ క్యాష్ బెనిఫిట్? ఎగ్జాంపుల్ ఇక్కడ చూపించినారు. ఇఫ్ యూ బై ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ క్యాష్ అడ్వాంటేజ్ ఫర్ 20 years టర్మ్ యూ విల్ పే 5,000 per month for the first 10 years. For the first 10 years 5,000 month అంటే ఇయర్లీ 60,000. సో ఆల్రెడీ యు ఆర్ పేయింగ్ 6 lakhs ఫర్ 10 years. సో టోటల్ టెన్యూర్ వచ్చేసి 20 years. సో ప్రీమియం పేమెంట్ టర్మ్ 10 years అండ్ వెయిటింగ్ పీరియడ్ 10 years. ఆఫ్టర్ లాంగ్ 20 years యూ విల్ గెట్ 35,042 రూపీస్ పర్ మంత్ అనుకున్నారేమో, కాదు, పర్ యానం, పిఏ per annum for the next 10 policy years. How crazy it is. మనం కట్టే 5,000కి మనం ఇయర్లీ 60,000 కడుతూ ఉన్నాం. సో దే ఆర్ పేయింగ్ 35,042 రూపీస్ పర్ యానం. రిమైనింగ్ అమౌంట్ ఐ డోంట్ నో అబౌట్ ద ఫుల్ డీటెయిల్స్, బట్ రిమైనింగ్ అమౌంట్ మైట్ బి కట్ ఫర్ ద ఇన్సూరెన్స్ ఆర్ మేబీ దే విల్ గివ్ యాజ్ ఎ బోనస్ ఇన్ ద లాస్ట్ మెచ్యూరిటీ. బట్ ఎనీహౌ ఇట్స్ కంప్లీట్లీ ఏ బ్లైండ్ పాలసీ అండి. సో గ్యారంటీ రిటర్న్ ప్లాన్స్ అన్నారు కాబట్టి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించాలనుకుంటున్నాను. సో నేను ఎప్పుడైతే సెర్చ్ చేస్తూ ఉన్నానో మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ ఫిక్స్డ్ రిటర్న్ డిజిటల్ ప్లాన్ అని వచ్చిందండి. పే 10K ఫర్ మంత్ 5 years అండ్ గెట్ 7.12 lakhs ఆఫ్టర్ 5 years అని చెప్పేసి. సో అక్కడ 7.12L పైన ఒక స్టార్ ఉంది చూడండి. ఈ స్పెషల్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో డోంట్ ఇగ్నోర్ దెమ్. ఈ తాటికాయ అంత అక్షరాలతోటి ఇచ్చే బెస్ట్ అట్రాక్టివ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటి వెనకాల ఈ చిన్న స్టార్ ఉంటుంది చూడండి, కండిషన్స్ అప్లై అని చెప్పేసి. ఆ కండిషన్స్ చదవకుండా మాత్రం ఎప్పుడు పాలసీ తీసుకోకండి. సో ద కండిషన్స్ ఆర్ హియర్. వెన్ యూ గో డీప్లీ 200% మీరు జూమ్ చేసినట్టయితే యూ కెన్ సీ ద కండిషన్. అప్లికేబుల్ ఫర్ ద టైటానియం వేరియంట్ ఆఫ్ మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ ఫిక్స్డ్ రిటర్న్ డిజిటల్ ప్రీమియం పేమెంట్ టర్మ్ ఆఫ్ 5 years, పాలసీ టర్మ్ ఆఫ్ 10 years. సో మీరు 5 years వరకు మంత్లీ 10,000 అంటే ఇయర్లీ 1,20,000 కడితే సో ఇట్ విల్ బి లైక్ 6 lakhs ఆఫ్ అమౌంట్ అండ్ యూ హ్యావ్ టు వెయిట్ అంటిల్ ద టెన్యూర్ కంప్లీట్ 10 years. దెన్ మీరు పే చేసిన ఈ 6 లక్షలకి 7,12,000 రూపాయలు మీకు వస్తాయన్నమాట. సో దిస్ ఈజ్ ద ఫిక్స్డ్ గ్యారంటీడ్ ఇన్కమ్. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఇదే 6 లక్షల్ని మీరు ఎఫ్డీలో వేసినట్టయితే 7% పర్ ఇయర్ వస్తుందండి. సో దట్ ఈజ్ సెక్యూర్డ్ ఇన్కమ్. బట్ మీరు అదే ఈక్విటీలో కానీ మ్యూచువల్ ఫండ్స్లో వేసినట్టయితే కాగా రిటర్న్స్ 12 to 13% మినిమం వస్తాయి. కాగా రిటర్న్స్ దిస్ ఈజ్ సింపుల్ రిటర్న్స్లో మీకు మీరు కట్టిన 5 years ప్లస్ వెయిట్ ఫర్ 10 years దెన్ యూ విల్ గోయింగ్ టు గెట్ 1.1 lakh ఆఫ్టర్ లాంగ్ 15 years. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ గ్యారంటీడ్ రిటర్న్ ఇన్కమ్స్. సో అదొకటే కాదు, ఇక్కడ ఆదిత్య బిర్లా కూడా చూపించారు. గివ్ 1 lakh ఫర్ 6 years అండ్ గెట్ గ్యారంటీడ్ రిటర్న్ ఆఫ్ 14.48 lakhs అని చెప్పేసి. దీనిపైన కూడా ఒక స్టార్ కనిపించింది.
నేను టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓపెన్ చేసి ఫైండ్ కొట్టినా కూడా ఈ స్టార్ యొక్క కండిషన్స్ అయితే నాకు ఇక్కడ అపియరెన్స్ ఇవ్వలేదు. సో దీస్ స్టార్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్, డోంట్ ఇగ్నోర్ దట్. సో వెన్ వీ కమ్స్ ఫర్ ద ఫిఫ్త్ పారామీటర్, క్లైమ్స్ కంప్లైంట్ రేషియో, ఇది ఎంత తక్కువగా ఉంటే అంత బెటర్ అనమాట. సో తక్కువగా ఉన్న కంపెనీని బెటర్ అని చూస్ చేసుకోండి. సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ గురించి చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ షుడ్ టేక్ ద టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ? 3 కేటగిరీస్ అండి. ఫస్ట్ వన్, మీరు ఇప్పుడే ఇన్కమ్ ఎర్న్ చేసి కమింగ్ డేస్లో మ్యారేజ్ చేసుకొని పిల్లల్ని కనబోతున్నారు. సో పేరెంట్స్ కూడా వాళ్ళ ఏజ్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా మీ పైన డిపెండ్స్ అవుతూ ఉంటారు కాబట్టి యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద ఫస్ట్ మంత్ ఆఫ్ యువర్ సాలరీ ఇన్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ. వై? దేర్ ఆర్ 2 అడ్వాంటేజెస్. ఒకటి, మీరు ఎంత తక్కువ ఏజ్లో తీసుకున్నట్టయితే అంత తక్కువ ప్రీమియంలో మీకు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 20 ఇయర్స్కి మీరు ఎర్నింగ్ స్టార్ట్ చేశారనుకోండి, 1 crore మీరు పాలసీ తీసుకోవాలనుకుంటే కనుక 900 to 1000 రూపీస్ లోపల మీకు పాలసీ దొరుకుతుంది. అదే 25 to 26 ఇయర్స్ తర్వాత తీసుకోవాలనుకుంటే ఇదే ప్రీమియం అనేది 1400 to 1500 పెరుగుతూ ఉంటుంది. సో ఏజ్ ఎంత పెరుగుతూ ఉంటే ప్రీమియం అనేది అంత పెరుగుతూ ఉంటుంది. ఈ ప్రీమియంలో ఉండే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక అన్చేంజ్డ్ ప్రీమియం అనమాట. సో ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ 70 ఇయర్స్ వచ్చేంత వరకు మీ పాలసీని సెలెక్ట్ చేసుకొని ప్రీమియంని కట్టడం స్టార్ట్ చేశారు ఎట్ ద ఏజ్ ఆఫ్ 20. సో యువర్ ప్రీమియం వాల్యూ యాజ్ 900 రూపీస్. అదే 900 రూపీస్ అప్ టు 70 ఇయర్స్ వరకు మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఇమాజిన్ 2023లో మీరు 900 రూపీస్కి ఒక పాలసీ తీసుకున్నట్టయితే ఆఫ్టర్ 50 ఇయర్స్, సో మీకు 70 ఇయర్స్ వచ్చేంత వరకు అంటే ఆఫ్టర్ 50 ఇయర్స్ 2073లో 900 రూపీస్ యొక్క బయింగ్ వాల్యూ ఎంత ఉంటుంది చూడండి. సో ఇన్ఫ్లేషన్ రేట్ను బీట్ చేస్తూ సో యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఇన్ ద లోయెస్ట్ ప్రీమియం అనమాట. సో అందుకే వేస్ట్ చేయకుండా ఇమీడియట్గా పాలసీ కట్టడం అయితే స్టార్ట్ చేయాలి. సో సెకండ్ కేటగిరీ అంటే మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి పిల్లలు ఉన్నట్టయితే, డిపెండెన్స్ ఉన్నట్టయితే, ఇప్పటి వరకు మీరు పాలసీ కట్టనట్టయితే ఇమీడియట్లీ ద నెక్స్ట్ మినిట్ యూ హ్యావ్ టు గో ఫర్ సెలెక్టింగ్ ద బెస్ట్ కంపెనీ టు టేక్ ద టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ. సో థర్డ్ కేటగిరీ వచ్చేసి ఎవరికైతే లయబిలిటీస్ ఎక్కువగా ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ కార్ కొన్నా, మనం హోమ్ కొన్నా, ఏదైనా సరే హౌసింగ్ లోన్స్, హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్ అని చెప్పేసి అయితే లోన్స్ అయితే విపరీతంగా తీసుకుంటూ ఉన్నాం. ఈ మధ్యలో అన్సెక్యూర్డ్ లోన్స్ యొక్క పర్సంటేజ్ కూడా విపరీతంగా పెరుగుతూ ఉంది. సో పీపుల్ ఆర్ ఇంక్రీజింగ్ దేర్ స్పెండింగ్ రేషియో వితౌట్ హ్యావింగ్ దేర్ ఓన్ మనీ. సో అలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 crore వర్త్ ఉండే ఇల్లు కొని ఒక వ్యక్తి 70-80 lakhs లోన్ తీసుకొని ఇల్లు కొన్నాడు. ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ సంథింగ్ హ్యాపెన్స్ బ్యాడ్లీ. సో వాట్ విల్ హ్యాపెన్? బ్యాంక్ వచ్చేసి డిపెండెన్స్ పైన అడుగుతూ ఉంటుంది పాలసీ రిమైనింగ్ ఇన్స్టాల్మెంట్స్ పే చేయమని, లేదంటే ఆ ఇంటిని ఆక్షన్కి తీసుకెళ్తుంది. సో don't do this mistake. So if you have liabilities, you should have the term insurance policy up to worth of the liabilities. ఓకే, ఒకవేళ ఎటువంటి లయబిలిటీస్ లేవు అన్నప్పుడైతే మీ యాన్యువల్ ఇన్కమ్ యొక్క 10 times మీకు టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క సమ్ అష్యూర్డ్ ఉండాలి. అదే మీకు లయబిలిటీస్ ఉన్నట్టయితే కనుక మీ యాన్యువల్ ఇన్కమ్ యొక్క 10 times ప్లస్ ద వాల్యూ ఆఫ్ యువర్ లయబిలిటీస్. సో మీకు 1 crore లోన్ ఉన్నా, 70 lakhs లోన్ ఉన్నా, 50 lakhs లోన్ ఉన్నా, దాని వర్త్ ఉండే టర్మ్ పాలసీ అయితే కంపల్సరీగా ఉండాలి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎన్ని ఇయర్స్ కవరేజ్తో మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి? సో ఇట్ ఈస్ అప్ టు యూ, కేస్ టు కేస్ ఇట్ ఈస్ డిఫరెంట్. ఫస్ట్ కేటగిరీ, ఫర్ ఎగ్జాంపుల్ మై ఏజ్ ఈస్ 25 అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఎర్న్ అప్ టు 70 ఇయర్స్. సో ఇంకొక 45 ఇయర్స్ వరకు ఎర్నింగ్ కెపాసిటీ ఉంటుంది. సో 45 ఇయర్స్ లోపు నాకు ఏదైనా జరిగినట్టయితే ఫ్యామిలీకి ఇబ్బంది ఉంటుంది అనుకునే కేటగిరీ ఒకటి. సో వాళ్ళు 70 ఇయర్స్ వరకు అప్ టు ఇంకో 45 ఇయర్స్ కవరేజ్తో పాలసీ తీసుకోవచ్చు. సెకండ్ వన్ ఈజ్ అప్ టు 99 కూడా తీసుకునేవారు ఉంటారు. 80, 90, 91, 99, 100 వరకు తీసుకునే కెపాసిటీ కూడా కొంతమంది ఉంటారు. వై? బికాస్ ఇప్పటి నుంచి కట్టిన ప్రీమియం అనేది 70 వరకే తీసుకున్నట్టయితే 70 తర్వాత మనకి ఎటువంటి అమౌంట్ రాదు. ఆ తర్వాత ఏదైనా జరిగితే అన్ఫార్చునేట్లీ సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు గెట్ ఎనీథింగ్ అనుకునే వాళ్ళు ఒకటి. సో దిస్ ఈజ్ డిఫరెంట్ కేటగిరీ. బట్ ఎనీహౌ ఇట్ ఈస్ ప్యూర్లీ డిపెండ్ అపాన్ యువర్ క్యాపబిలిటీ, బికాస్ వెన్ ఎవర్ యూ ఇంక్రీజ్ ద tenure, the premium amount also will be increased. So
మీరు టెన్యూర్ పెంచినట్టయితే ప్రీమియం అమౌంట్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఫర్ మీ ద స్టాండర్డ్ ప్రొసీజర్ ఈజ్ అప్ టు 70 ఈజ్ ద గుడ్ నంబర్. ఎందుకంటే మనకి 70 ఇయర్స్ వచ్చేంత వరకు పిల్లలు ఎదుగుతారు, వాళ్ళు కూడా ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేస్తారు కాబట్టి దే ఆర్ నో మోర్ డిపెండింగ్ ఆన్ అస్. అండ్ వన్స్ దే ఆర్ ఎర్నింగ్ స్టార్ట్ చేశారు అంటే కనుక వీ ఆల్రెడీ ఇన్వెస్టెడ్ సమ్ అమౌంట్, వీఆర్ గోయింగ్ టు టేక్ అవర్ రిటైర్మెంట్. సో దట్ ఈస్ ఫైన్ ఫర్ అస్. సో ఇది నా ఫిలాసఫీ. సో అప్ టు యూ అండి, ఇట్ ఈస్ కేస్ టు కేస్. సో ఇప్పుడు IRDA వెబ్సైట్కి వెళ్ళి మనం డాటా తీసుకుందాం, మన ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ యొక్క రేషియోస్ ఎలా ఉన్నాయని చెప్పేసి. సో దాంట్లో నుంచి కొన్ని బెస్ట్ కంపెనీస్ని నేను సెలెక్ట్ చేయబోతున్నాను. సో విచ్ ఎవర్ ఫిట్స్ ఫర్ యూ with the lower premium and higher benefits, you can choose the company. We are at IRDA website. So report statistic లో నుంచి annual reports లోకి వెళ్ళాం. Very fortunately IRDA లో 2023 కాకుండా 2022 వరకే అప్డేట్స్ ఉంటాయి, ఎందుకంటే it is backwards 1 year అన్నమాట. అన్లైక్ స్టాక్ మార్కెట్లో ఎవ్రీడే మార్కెట్ క్యాప్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ దీంట్లోకి వచ్చేసి చూసినట్టయితే IRDAలో మనకి లేటెస్ట్ ఇయర్ డేటా అయితే దొరకట్లేదు. ఎనీహౌ వీఆర్ డౌన్లోడింగ్ ఇట్. వీ విల్ ఫాలో ద సేమ్ యాన్యువల్ రిపోర్ట్ అండ్ వీ విల్ సెలెక్ట్ సమ్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్ ఫ్రమ్ 21-22. సో ఇక్కడ మనకి 2 డిఫరెంట్ ఫైల్స్ అయితే రావడం జరిగింది. ఒకటి గ్రూప్ డెత్ క్లెయిమ్స్, ఒకటి ఇండివిజువల్ డెత్ క్లెయిమ్స్. సో వీఆర్ ఇగ్నోరింగ్ ద గ్రూప్ డెత్ క్లెయిమ్స్. ఇండివిజువల్ డెత్ క్లెయిమ్స్లోకి వెళ్దాం. సో ఇక్కడ చూసినట్టయితే చాలా కంపెనీస్ వచ్చాయి. ఎవ్రీ కంపెనీ యొక్క 2021 డాటా, 2022 డాటా, 2 years డాటా ఉంది ఇక్కడ. 2020-21 అయితే మనకు అక్కర్లేదు. సో ఐ విల్ డిలీట్ అండ్ అప్డేట్ యూ. ఓకే, హియర్ ఇట్ ఈస్ రెడీ. ద ఫైల్ అనేది ఇక్కడ మనకి క్లైమ్స్ పేడ్, క్లైమ్స్ రెప్యూడియేటెడ్, మనం ఇందాక వీడియోలో డిస్కస్ చేసినట్టు రిజెక్టెడ్, క్లైమ్స్ అన్క్లైమ్డ్, ఎవరికైతే ఇన్ఫర్మేషన్ లేకుండా ఇన్సూరెన్స్ చేసి అలాగే వారికి ఏమైనా అవుతుందో వాళ్ళవి అన్క్లైమ్డ్గా ఉంటాయి. సో వాటి యొక్క ఫండ్స్ కూడా చాలానే ఉన్నాయి. సో క్లైమ్స్ పెండింగ్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్, క్లైమ్స్ పేడ్ రేషియో ఈజ్ క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ అమౌంట్. ఓకే, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. కాకపోతే దీంట్లో నుంచి కాస్త చేంజెస్ చేద్దాం, ఎందుకంటే చాలా చిన్న కంపెనీస్ కూడా రావడం జరిగింది. అండ్ ఇండస్ట్రీస్, ప్రైవేట్ ఇండస్ట్రీ అని గవర్నమెంట్ ఇండస్ట్రీ నుంచి LIC ఒకటే ఉంది. ఈ ఇండస్ట్రీ, ఈ నంబర్స్ అన్ని మనకి ఫార్ములాలో డిఫరెన్షియేట్ క్రియేట్ చేస్తాయి కాబట్టి ఐఎమ్ డిలీటింగ్ ద ఇండస్ట్రీ అండ్ ప్రైవేట్ సెక్టార్. ఓకే, సో ఇక్కడ మరి చిన్న కంపెనీస్ కూడా ఉన్నాయి, ABSL, AGN. సో స్మాల్ కంపెనీస్ని అయితే ఇక్కడ అవాయిడ్ చేద్దాం, విచ్ ఈస్ క్లైమ్స్ పేడ్ ఇన్ లాస్ట్ ఇయర్ బిలో 250 crores. సో 250 crores కంటే బిలో పే చేసిన కంపెనీస్ని అయితే దీంట్లో నుంచి అవాయిడ్ చేయడం జరుగుతుంది. సహారా, ప్రెమెరికా, ఫ్యూచర్ జెర్నలిస్, ఏజిస్ ఇలాంటి కంపెనీస్ అయితే చాలా చిన్న కంపెనీస్ కాబట్టి వీటిని ఇక్కడ డిలీట్ చేయడం జరుగుతుంది. ఇక్కడున్న కంపెనీస్లో నుంచి మనకి టాప్ 1 or 2 కంపెనీస్ని అయితే సెలెక్ట్ చేయడానికి ప్రయత్నిద్దాం. సో క్లైమ్ సెటిల్మెంట్ రేషియో అనేది ఫస్ట్ రూల్ కాబట్టి క్లైమ్స్ పేడ్ రేషియోలో లార్జెస్ట్ టు స్మాలెస్ట్ వెళ్తున్నాను. సో ఇక్కడ టాప్లో వచ్చిన 10 కంపెనీస్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, కాపీ, సో పేస్ట్ అన్నమాట. సో 10 టాప్ కంపెనీస్ ఫ్రమ్ CSR. అదేవిధంగా ASR నుంచి కూడా, ఐ మీన్ అమౌంట్ సెటిల్ రేషియో నుంచి కూడా లార్జెస్ట్ టు స్మాలెస్ట్ తీసుకుని టాప్ 10 కంపెనీస్ని అయితే ఇక్కడ కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో వీటిని కూడా ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. సో ఈ రెంటిలో 2 times రిపీటెడ్గా వచ్చిన కంపెనీస్ని అయితే మనం సెలెక్ట్ చేసుకుందాం. సో కండిషనల్ ఫార్మాట్, డూప్లికేట్ వాల్యూస్లో మనకి మ్యాక్స్, ఏగోన్, కోటాక్, LIC, రిలయన్స్, కెనరా, HSBC, అవైవా ఈ 7 కంపెనీస్ అయితే రావడం జరిగింది. వీటిని ఇక్కడ నేను యాడ్ చేస్తూ ఉన్నాను. సో వీటిలో మనం అసెట్ అండర్ మేనేజ్మెంట్, సోలెన్సీ రేషియో వీటిని చెక్ చేద్దాం. సో దీస్ ఆర్ ద నంబర్స్ అండి. మ్యాక్స్ నుంచి అవైవా వరకు 7 కంపెనీస్ మనం లిస్ట్ అవుట్ చేసాం కదా. వీటి యొక్క అసెట్ అండర్ మేనేజ్మెంట్ యొక్క వాల్యుయేషన్స్ అండ్ సోల్వెన్సీ రేషియో యొక్క వాల్యుయేషన్స్ అయితే వాటి యొక్క ఫైనాన్షియల్ రిపోర్ట్స్ నుంచి అయితే తీసుకోవడం జరిగింది. సో
ఇవి అయితే ఇందాక యాన్యువల్ రిపోర్ట్స్లో అయితే లేవు కాబట్టి సో ఆన్లైన్లో చెక్ చేసి వీటిని కలెక్ట్ చేయడం జరిగింది. వీటిలో నుంచి బెస్ట్ కంపెనీస్ని అయితే సెలెక్ట్ చేద్దాం. సో ఈ 3 రోస్ని అయితే డిలీట్ చేస్తున్నాను. సో దీంట్లో అసెట్ అండర్ మేనేజ్మెంట్లో లార్జెస్ట్ కంపెనీస్ చూసుకున్నట్టయితే ఎల్ఐసి, మ్యాక్స్, కోటాక్ అండ్ రిలయన్స్ వస్తున్నాయి టాప్ 4. సో 5 చూసినా కూడా కెనరా, బట్ కెనరా హెచ్ఎస్బిసి యొక్క సాల్వెన్సీ రేషియో అనేది 1.5 ఉంది, లోయెస్ట్ ఉంది కాబట్టి దీన్ని కన్సిడర్ చేయట్లేదు. లోయెస్ట్ అసెట్ అండర్ మేనేజ్మెంట్ ఉన్న అవైవా అండ్ ఏజియన్ కంపెనీస్ని కూడా ఇక్కడ డిలీట్ చేయడం జరుగుతుంది. సో 5 కంపెనీస్ వచ్చాయి. వీటిలో క్లెయిమ్స్ కంప్లైంట్ రేషియో లాస్ట్ ఫైనల్ వన్ ఏదైతే ఉందో దాన్ని కూడా చూద్దాం. సో ఇందాకటి యాన్యువల్ రిపోర్ట్ నుంచి అయితే మిగతా కంపెనీస్ యొక్క డేటానంతా తీసివేయడం జరిగింది. 4 కంపెనీస్ ఆర్ హియర్. సో దీంట్లో క్లెయిమ్స్ రెప్యుడియేటెడ్ డేటా ఏదైతే ఉందో సో దీంట్లో లార్జెస్ట్ టు స్మాలెస్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. సో లార్జెస్ట్లో హైగా రిలయన్స్ రావడం జరిగింది. నంబర్స్ పరంగా చూసుకున్నట్టయితే ఇట్ హ్యాస్ ఆల్మోస్ట్ 1.27%. అండ్ అమౌంట్ పరంగా చూసినా కూడా ఇదే హైయెస్ట్ ఉంది కాబట్టి ఐ ఆమ్ డిలీటింగ్ దీస్ వన్ ఆల్సో. అండ్ సెకండ్ లార్జెస్ట్ చూసినట్టయితే ఎల్ఐసి అనేది కనిపిస్తుంది నంబర్స్ పరంగా. అండ్ అమౌంట్స్ పరంగా చూసినట్టయితే 3.29తో మనకి మ్యాక్స్ అనేది కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా దీస్ 3 ఆర్ లుకింగ్ గుడ్. కస్టమర్ సెంట్రిక్గా చూసుకున్నట్టయితే కోటాక్ ఆర్ మ్యాక్స్ లైఫ్ అనేది అయితే ఇక్కడ చూడవచ్చు. సో ద ఫైనల్ డిసిషన్ ఈజ్ యువర్స్. సో ఫైనల్ లిస్ట్లో వచ్చిన 2 కంపెనీస్ అయితే ఇవి 2 అన్నమాట, కోటాక్ అండ్ మ్యాక్స్ లైఫ్ అన్నమాట. So choose your best company and don't go with the misleading mis-selling policies అండి. టర్మ్ పాలసీకి స్టిక్ అయిన వారైతే టర్మ్ పాలసీకి స్టిక్ కండి. అండ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్సూరెన్స్ ఈజ్ బోత్ సెపరేట్ అనమాట. థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.